గురుగారు, కాలజ్ఞానం అంటే ఏమిటి? భవిష్యత్తు అగమ్యగోచరం అయినప్పుడు ముందుగానే రాబోయే కాలాన్ని ఎలా గుర్తిస్తారు? ఇలా జరగవచ్చు, ఇలా జరిగింది, ఇలా జరుగుతున్నది. జరగవచ్చు భవిష్యదర్థ సూచన, జరిగింది భూతకాలిక సూచన, జరుగుతున్నది వర్తమానకాల విభాగం. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన సందర్భాలు కొన్ని ఉంటాయి. ప్రతి వ్యక్తికి తన జీవితంలో కష్టం సుఖం అన్నప్పుడు సుఖాలు ఏర్పడితే ఇదే కలకాలం, భావిలో కూడా ఇదే, భవిష్యత్ అంతా కూడా ఇదే, ఊహ లేకుండా ఆనందిస్తూ ఉంటాడు. కష్టం కలిగినప్పుడు మాత్రమే అగమ్యగోచరంగా భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఊహ కలిగినప్పుడు మాత్రమే భయం వేస్తుంది. ఈ సందర్భంలో భవిష్యత్తు ఆనందదాయకంగా మార్చుకోవచ్చు. వర్తమానాన్ని భగవదర్పణంగా, భగవత్ సంకల్పంగా, భగవద్ అధిరోహం, భగవత్ ప్రేరణయ, భగవత్ కైంకర్య రూపేణ అన్నట్లుగా నేను నిమిత్త మాత్రుడిని, జరిగేవి జరుగుతున్నాయిలే అనుకోవడంతో భవిష్యత్తును ఆనందదాయకంగా మార్చుకోవచ్చు. కాలజ్ఞానం అన్న పేరిట శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన గ్రంథాలు, అనేక పుస్తకాలలో ఉండే శ్లోకాలు, భవిష్య పురాణం కూడా అష్టాదశ పురాణాలలో ఒక పురాణంగా ఉంది, ఉపపురాణంగా ఉంది. వాటిల్లో కూడా చూచి ఇలా ఉంటుందేమో, ఇలా ఉంటుందేమో, కలిపురుషుడు రాబోతున్నాడేమో, ఇవన్నీ కూడా మనకు భవిష్యత్తును గురించిన సూచన చేస్తూ ఉంటాయి, ఉన్నాయి కూడా. వీటిని మార్చుకోవడం అనేది మన భవిష్యత్తును అగమ్యగోచరంగా కాకుండా గమ్యము వైపు సాగే విధంగా మార్చుకోవాలి. డెస్టినీ, లక్ష్యం, జీవితానికి ఒక ప్రయోజనం పెట్టుకోవాలి. ప్రతి వ్యక్తి జీవితానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనం తెలవకుండా జీవితాలని అందరూ గడిపేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది డబ్బు సంపాదించడం, గృహాలు నిర్మించడం, ఆస్తి పోగు వేయడం, పిల్లలకు, మనమలకు, మనమరాండ్లకు, భావితరాలకు అందించి ఇవ్వడం, ఇది ప్రయోజనం కాదు. ఇది కొందరికి ప్రయోజనం కావచ్చుగాక, మిగిలిపోయే పని చేయడం ప్రయోజనం. తనకు ఉన్న జ్ఞానము, తను సంపాదించిన సంపద, వాక్ సంపద కావచ్చు, ఆర్థికంగా సంపద కావచ్చు, తన వద్ద ఏది ఉన్నదో దానిని 10 మందితో పంచుకోవాలి. అది మిగిలిపోయే పని అవుతుంది. అలాంటప్పుడే అగమ్యగోచరమైన విషయం కూడా గోచరించేదిగా మారుతుంది. నా వల్ల ఈ ప్రయోజనం నెరవేర్చే ఉద్దేశ్యంతో పరమాత్ముడు నాకు శరీరాన్ని, ఉపాధిని ఇచ్చాడు. నా జ్ఞానం ఇలా ఆయన వల్ల కలిగింది. నేను ఎంతకాలం ఉండాలో నిర్ణయించేది ఆ పరమాత్మనే. ప్రతిరోజు రాత్రి నిద్రించే సమయంలో కృష్ణార్పణమస్తు అంటూ నిద్రించడం, మరుసటి ఉదయం లేవగానే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, శ్రీకృష్ణాయ నమః, మళ్ళీ కృష్ణస్మరణతో స్వామి మళ్ళా ఒక రోజు ఇచ్చావా, నీ దయ, మళ్ళీ సవ్యమైన పనులు చేపట్టడం. ఇందువలన గమ్యం లేని భవిష్యత్తు కాకుండా గమ్యంతో కూడుకున్న భవిష్యత్తుగా మనం మార్చుకోవచ్చు. ప్రయోజనం ఉండాలి. చేసే ప్రతి పనికి ఒక ప్రయోజనం ఉండాలి.